డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. రిషికొండకు బోడిగుండు కొట్టి మరి 450 కోట్ల రూపాయలు ఖర్చు చేసుకొని కట్టిన ఆ భవనం తానుండటానికి కాదు, ఏదో రష్యా అధ్యక్షుడు లాంటి పుతిన్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఉండటానికి కట్టింది అని పచ్చి అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్లో చెప్పాడు. కోటి సంతకాల సేకరణ పీపీపీ మోడల్ అంటే మెడికల్ కాలేజీలు మొత్తం ప్రైవేటైజేషన్ చేయటమే అని ఒక అభూత కల్పనని ఆయన నమ్ముతూ, దాంతోపాటుగా ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తూ కోటి సంతకాల సేకరణ అని ఒక ఆర్భాటంగా మొదలుపెట్టి అది అబాసు పాలవుతుందేమోనని దాన్ని ఏదో రకంగా పూర్తి చేసి చివరికి తీసుకెళ్ళి గవర్నర్ గారికి ఆ ప్రతుల్ని అందజేసి ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ ఋషికొండ గురించి, అప్పుడు జరిగిన యోగాంధ్ర గురించి, లేకపోతే ఈ పీపీపీ మెడికల్ కాలేజీలు ఎవరైతే ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళని నేను 2 నెలల్లో జైల్లో పెడతాను నేను అధికారంలోకి వస్తే అనే దాని మీదన అవాకులు చవాకులు బాగానే పేలాడు. యాక్చువల్గా ఒక రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన వ్యక్తి స్థాయి మాటలైతే కావు అవి. ఇన్ని పచ్చి అబద్ధాలు చెబుతాడని ఎప్పుడు అనుకోలేదు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు చెప్పినా ఇలానే ఉంటుంది అని అందరూ అంటూ ఉంటారు. కానీ ఈ రిషికొండ విషయంలో పక్కా ప్రూఫ్స్ తోటి, ఆధారాలతోటి ఆయన దొరికిపోయాడు. గతంలో ఆ ప్యాలెస్ ఎందుకు కట్టారు అనేది మీడియా నుండి విస్తృతంగా ప్రచారం జరిగింది. కాకపోతే అధికారికంగా ఎటువంటి నిరూపణ లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం ప్రకారంగా చూస్తే ఆ ఋషికొండ నా కోసం కాదు అని ఈయన బొంకే బొంకులు కానీ, గతంలో దాన్ని మరి ఓపెనింగ్ చేసింది ఎవరండి? ఆర్కే రోజా చేతుల మీదుగా. ఆ రోజు ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆవిడతో కదా ఓపెనింగ్ చేయించాము అని అంటే దాని వెనుకున్న అసలు మతలబు కానీ, దీంతో పాటుగా మరి ఈయన కోసమే ఆ రిషికొండలో అంత పెద్ద భవనం 450 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టింది, అందులోకి ఈయన వెళ్ళటానికి అన్ని సంసిద్ధం చేసుకుని కూడా ఆగిపోయాడు అనే దానికి కూడా మనకి కొన్ని ప్రూఫ్స్ దొరికాయి. మీరు ఈ పక్కన వీడియోలో చూసే ఉంటారు. M9 అనే దాంట్లో వచ్చిన ఒక న్యూస్ ప్రకారంగా క్రిస్టియన్ ప్రేయర్లు ఆ ప్యాలెస్లో జరిగాయి అనేది. ఆ వ్యవహారం దగ్గర జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పట్టుబడిపోయినట్టే. ఎందుకంటే ఆయన మూవ్ అవటానికి, ఆయన అక్కడ నివాసం ఉండటానికి మాత్రమే అక్కడ ఈ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆయన మేనత్త అయిన విమలారెడ్డి డైరెక్షన్లో అక్కడ ప్రార్థనలు చేశారు. మిగతా ఏ కార్యక్రమానికి ప్రార్థన చేయలేదు. ఇది గవర్నమెంట్ కార్యక్రమం, వేరే ఎవరి కోసమో కడితే ఈయన కుటుంబ సభ్యులు వచ్చి ప్రార్థన ఎందుకు చేస్తారు అక్కడ? ఈయన క్రిస్టియన్ ఆచారంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ప్రార్థన చేస్తారు. కేవలం ఇదే కాకుండా ఇంకా ఈయన నమ్ముతున్న స్వామి స్వరూపానందేంద్ర ఉన్నాడు కదా, ఆయన చేత కూడా హిందూ పూజలు కూడా చేయించారు. వీటికి డేట్లతో సహా మనం ఒకసారి పరిశీలించుకుంటే విమలారెడ్డి ఆధ్వర్యంలో ఈ క్రిస్టియన్ పూజలు జరిగింది కానీ, స్వరూపానందేంద్ర ఆధ్వర్యంలో హిందూ పూజలు జరిగినవి కానీ అక్టోబర్ 21వ తారీఖున 2023వ సంవత్సరం ఆ పూజలు, ఆ ప్రేయర్స్ నిర్వహించబడ్డాయి. దానికి గల కారణం ఏమిటి అని అంటే, అదే సంవత్సరం 2023 అక్టోబర్ 24వ తారీఖున జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వెళ్ళటానికి ముహూర్తం పెట్టుకున్నాడు. ఆ ఇంట్లో దిగటానికి, ఆ ప్యాలెస్లో ఆయన ఉండటానికి. దాంతోపాటుగా సీఎంఓ తరలిపోవటం, అధికారులందరూ ఆడికెళ్ళటం, ఇవన్నీ వ్యవహారాలని పెట్టుకొని ఆడ పూజలు చేయించుకున్నాడు. కాదు, కేవలం అది ఒక పర్యాటక భవనం కాబట్టి అందులోకి నాకేం సంబంధం లేదు అని ఆయన చెబుతున్నాడు అని అంటే, వీళ్ళు ఎందుకు ఈ ప్రేయర్స్ కానీ పూజలు కానీ చేయాల్సి వచ్చింది? దానివల్ల ఆయన కుటుంబ సభ్యులు వచ్చి మరీ పూజలు చేశారంటే దానికి కారణం ఏముంటుంది? ఏది ప్రేయర్స్ చేశారంటే దానికి కారణం ఏముంటుంది? కేవలం ఆయన రావటానికే కదా. పోనీ కాదు అనుకుంటే మిగతా ఏటికి, ఆయన ఓపెనింగ్లకి వెళ్ళిన వేటికి వాళ్ళు పూజలు చేయలేదే? అంటే జగన్మోహన్ రెడ్డి కోసమే ఆ ప్యాలెస్ కట్టారు, అందులోకి ఆయన మూవ్ అవటానికి ముహూర్తం పెట్టుకున్నాడు, దానికోసమే అక్కడ ప్రేయర్స్ కూడా నిర్వహించబడ్డాయి. ఆ సమయంలో అక్టోబర్ 21న ఈ కార్యక్రమం మొత్తం జరిగితే దానికి ఎయిర్పోర్ట్లో దిగిన ఈ కుటుంబ సభ్యులు మొత్తాన్ని అడిగి తరలించడానికి వాళ్ళకి పెద్ద పోలీస్ ఎస్కార్ట్ కూడా ఏర్పాటు చేశారు. కావాలంటే పాత వ్యవహారాలు మొత్తం ఒకసారి బయటకు తీసుకుంటే అప్పుడు పోలీసులని అక్కడ కేటాయించబడిన వాళ్ళని, దానికి కూడా కొన్ని ప్రొఫార్మాలు ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా తీస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ నివాసం ఉండటానికే ఆ ప్రేయర్స్ చేయించుకున్నాడు అనేది.
అక్టోబర్ 24వ తారీఖు 2023 సంవత్సరం ఆయన మూవ్ అవటానికి ఇవన్నీ చేసుకుంటే హైకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పుల మూలంగా ఆయన ఒక్కడు వెళ్ళి ఉండటానికి ఇష్టపడక ఆయన తాడేపల్లిలో ఉన్నాడు. ఎందుకంటే యాజ్ ఎ సీఎంగా ఆయన తాడేపల్లిలో ఉండొచ్చు, లేకపోతే పులివెందుల్లో ఉండొచ్చు, వైజాగ్లో ఉండొచ్చు, లేదు షిప్ వేసుకొని వెళ్ళి సముద్ర మధ్యంలో కూడా ఉండొచ్చు. దానికి ఎవరు అభ్యంతరం ఏం చెప్పరు. కానీ వెనికిడత ఈ అధికారులు మొత్తం మంత్రాంగం యంత్రాంగం మొత్తం ఆడికి వెళ్ళిపోవటం, అక్కడ నుంచి పాలన అనేది చవటానికి ఆయన ఎటువంటి ఆస్కారం లేకుండా కోర్టు అడ్డం పడింది. అందుకని డిసెంబర్కి దాన్ని వాయిదా వేసుకున్నాడు. 23వ సంవత్సరం 2023 డిసెంబర్కి ఆయన వాయిదా వేసుకున్నాడు. అది కూడా కుదరలేదు. ఇక ఫిబ్రవరి 29వ తారీఖున రోజా చేత దీన్ని ఇనాగరేట్ చేయించారు. ఎందుకు అనంటే ఆవిడ పర్యాటక శాఖ మంత్రి కాబట్టి, అక్కడ ఆల్రెడీ హరిత రిసార్ట్స్ని పగలగొట్టి ఇవన్నీ కట్టారు కాబట్టి దీని మీద విస్తృతమైన చర్చ ప్రజల్లో జరుగుతుంది. తన కోసమే కట్టుకున్నాడు అంటున్నారు అనే దానికి కాదు అని చెప్పటానికి. దాంతోపాటుగా ఇంకేమిటంటే అధికారుల్లో కూడా ఒక ఇంటర్నల్ సర్క్యులర్ కూడా ఉంది. ఇది పర్యాటక శాఖ దీని కిందకి తీసుకొచ్చి వాళ్ళ చేత ఓపెనింగ్ చేయించినప్పటికీ కూడా రేపు సీఎంగా జగన్మోహన్ రెడ్డి వైజాగ్ మూవ్ అవుతుంటే ఇక్కడ ఏ మంచి ప్లేస్ ఉంది అని అధికారులు ఆల్రెడీ ధృవీకరించుకొని, ఇదిగో ఇక్కడ హరిత రిసార్ట్స్లో ఉన్న ఆ బిల్డింగ్ కొత్తగా ఒకటి కట్టారండి, చాలా బాగుంది, సీఎం గారు అక్కడుంటే బాగుంటుంది అని అధికారికంగా వాళ్ళ చేత ధృవీకరించుకొని ఓ పత్రం కూడా తయారు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఫిబ్రవరి 29వ తారీఖు 2024 సంవత్సరం దాన్ని ఇనాగరేట్ చేయించి ఆయన ఆడిన డ్రామా మరొకటి అది. ఇక ఆయన కర్మకాలి ఇక 24లోనే ఎన్నికలు వచ్చాయి. ఆయన ఎటుకుడి గెలిచే ఇది లేక 11 స్థానాలకు పడిపోవటం మూలాన ఇక తాడేపల్లిలోనే ఉండిపోయాడు. ఇక ఆ తర్వాత ఈ ఋషికొండ ప్యాలెస్ మీద విస్తృతమైన చర్చ జరుగుతుంది. వైట్ ఎలిఫెంట్ లాగా దీన్ని మెయింటైన్ చేయటము కుదరటం లేదు. దేనికన్నా ఎవరికన్నా ఇవ్వాలి అని అంటే దాంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమర్థం కాక ప్రజాభిప్రాయాన్ని కూడా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం తీసుకోవటం జరుగుతుంది. దాన్ని ఏదైనా పెద్ద హోటల్కి అద్దెకిస్తే బాగుంటుంది అనే ప్రజాభిప్రాయానికి ఇప్పుడు ఎక్కువగా మొగ్గు చూపేటట్టుగా ఉంటే, నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్లో అసలు ఆ ఋషికొండ ప్యాలెస్ నా కోసం కట్టుకున్నానని ఎలా అంటారు మీరు అని దబాయిస్తుంటే, గతం అంతా తీసుకుంటే కనపడుతోంది కదా. ఇది ఫిబ్రవరి 20వ తారీఖున ఈ ప్రేయర్స్ ఎందుకు జరగాల్సి వచ్చినాయి, 24వ తారీఖున ఆయన ముహూర్తం ఎందుకు పెట్టుకున్నాడు, అలా కాదని డిసెంబర్కి ఎందుకు మార్చుకున్నాడు, ఈ వ్యవహార శైలి మొత్తం ఆయన మాట్లాడుతున్నది పచ్చి అబద్ధం అని చెప్పటానికి ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే గతంలో మనం చేసిన పనుల తాలూకు ఎంత మూసి పెడదాం అనుకున్నా, చీకటి జీవోలు ఇష్యూ చేసుకున్నా అందులో దాగేది ఏముండదు. ఏదో ఒక రూపంలో మీ దగ్గర ఉండే వాళ్ళే బయట పెడుతూ ఉంటారు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి అది తన కోసమే కట్టుకున్నాడనేది పక్కాగా తెలిసిపోతున్నా ఆయన ఎన్ని అబద్ధాలు చెబుతున్నాడో చూడండి. ఇదే ఈరోజు కుండబద్దలు.